నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో గురువారం భేటీ అయిన వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా లోపాలపై గవర్నర్ కు ఫిర్యాదు. సింగయ్య మృతిపై రాజకీయాలు వివరించిన వైఎస్ఆర్సీపీ నేతలు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపిన విశాఖ వాతావరణ కేంద్రం. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ. ఆషాఢ శారీస్ సమర్పణ మొదటి రోజైన గురువారం నాడు ఇంద్రకీలాద్రికి చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలవంచిని సుజనా చౌదరి మరియు కుటుంబ సభ్యులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో గురువారం భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా లోపాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సింగయ్య మృతిపై రాజకీయాలను వివరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చట్ట వ్యతిరేక చర్యలను చేస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వడం లేదని, భద్రత కల్పించకపోగా తిరిగి మా నాయకుడితో పాటు మాపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇది అప్రజాస్వామికం అని, ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని గవర్నర్ దృష్టికి అన్ని అంశాలను తీసుకువెళ్లామని, సత్తెనపల్లిలో ప్రైవేటు వాహనం ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని సాక్షాత్తు జిల్లా ఎస్పీనే స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్కు సంబంధం లేదన్నారు. 3 రోజుల తర్వాత ప్రభుత్వం ఒత్తిడితో ఎస్పీ మరో ప్రకటన చేశారు. కారు డ్రైవర్, కారులో ఉన్న జగన్ తో పాటు మరికొంతమందిపై కేసులు పెట్టారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు ఏనాడు చూడలేదని అన్నారు. చరిత్రలో ఏనాడు చూడనట్లుగా కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ ఉన్న నాయకుడు. మా నాయకుడికి రక్షణ కల్పించాలని అన్నారు. సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? నిజంగా ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఘటన జరిగినప్పుడు ఎవరు ఎందుకు చూడలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, ఏడాది కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం మా బాధ్యత. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత చూడలేదు అని వ్యాఖ్యానించారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు. గౌరవ గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్, మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ, వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాలని, మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచివి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన, అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్తెనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల, మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకెళ్ళి అంబులెన్స్లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది.
ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళని కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు జరగని విధంగా మరి వారు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాలోని విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్లో 3.7, ఎన్టీఆర్ జిల్లా మునుకొండలో 3.6, అల్లూరు జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ సీతారామదర్లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం సాయంత్రం శ్రీ కనకదుర్గమ్మ వారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఆషాఢ సారి సమర్పణ మొదటి రోజున గురువారం నాడు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు. రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు సాధించేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా తీసుకొచ్చే పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించాలన్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ ఏరోస్పేస్ రంగంలో
నూతన సాంకేతిక నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్ర బిందువుగా మారేలా ప్రయత్నించాలన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపరచాలని సూచించారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలి. అనుబంధ పరిశ్రమల్లో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్ మార్క్ ఉండేలా చూడాలి. మార్కెటింగ్ బ్రాండ్ రన్ జరగాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విజయవాడ మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ లో ఆషాఢం సందర్భంగా ఆఫర్లు ప్రకటించామని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. గురువారం బందరులోని మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్ షోరూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 13 దేశాల్లో 25,000 మందికి పైగా నిపుణుల బృందంతో మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ ఏటా 15,000 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందజేస్తుందని తెలిపారు. మల్బార్ బ్రాండ్ ప్రత్యేకమైన ఆభరణాల సేకరణతో 1,00,000 కంటే ఎక్కువ ఆభరణాల డిజైన్లు అందజేస్తుందని, నాణ్యత, డిజైన్ మరియు కస్టమర్ల సంతృప్తి పట్ల బలమైన దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరిస్తూనే ఉంది. బంగారం మరియు వజ్రాల మార్పిడిపై 100% విలువ అందచేయటం, పారదర్శక ధర, ధృవీకరించబడిన వజ్రాలు, రత్నాలు, జీవితకాల నిర్వహణకు హామీ ఇవ్వటం మరియు నైతిక మూలాల నుండి సేకరించిన బంగారంతో తయారు చేసిన ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. 1993లో స్థాపించినప్పటి నుంచి పర్యావరణ, సామాజిక మరియు పాలన వంటి చొరవలు మల్బార్ గ్రూప్ యొక్క ప్రాథమిక నిబద్ధతగా ఉన్నాయి. ప్రతి దేశంలో వ్యాపార కార్యకలాపాల నుంచి ఆర్జించిన నికర లాభాల్లో 5% అయినటువంటి చొరవలకు కేటాయించబడుతున్నాయి. ఆరోగ్యం, ఆకలి లేని ప్రపంచం, గృహ నిర్మాణం, విద్య, మహిళా సాధికారత మరియు పర్యావరణ రంగాలపై మల్బార్ గ్రూప్ కీలక దృష్టి సారిస్తుంది. బాధ్యతాయుతమైన బ్రాండ్ ఆకలి లేని ప్రపంచాన్ని నెలకొల్పటమే లక్ష్యంగా మల్బార్ గ్రూప్ 2022వ సంవత్సరంలో ది హంగర్ ఫ్రీ వరల్డ్ చొరవను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం మరియు ఆఫ్రికా దేశాల్లో అనేక వంటశాలలు నిర్వహిస్తుంది. 81 ప్రాంతాల రోజుకు 70,000 పోషకాలతో కూడిన భోజనాలు అందజేస్తుంది. పేద పిల్లలకు ప్రాథమిక విద్యను అందచేయడానికి మరియు వారు ప్రభుత్వ పాఠశాల విద్యలో చేరడానికి వీలుగా భారతదేశం అంతటా 716 సూక్ష్మ అభ్యాస కేంద్రాలను సైతం మల్బార్ గ్రూప్ స్థాపించిందని, ఇప్పటి వరకు 32,049 మంది పిల్లలు ఈ కేంద్రాల్లో చేరారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ హెడ్ అర్జున్, సేల్స్ మేనేజర్ సిద్దిక్, గురం, శ్రీ లక్ష్మీదేవి, సింధు, ప్రియా, ప్రదీపిక, లిఖితారెడ్డి, తులసి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది. ఈ మంత్ 21st నుంచి నెక్స్ట్ మంత్ 27th వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్లాట్ 30% ఆఫర్ జరుగుతుంది గోల్డ్ ఆర్నమెంట్స్ మీద, అప్ టు 30% మీద, అప్ టు డైమండ్స్ 30% ఆఫర్ మీద డైమండ్స్ మీద జరుగుతుంది. సో అన్ని మంచి కలెక్షన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను ఒక 10 years నుంచి రెగ్యులర్ కస్టమర్ని, అసలు ఎప్పుడు అన్సాటిస్ఫై వెళ్ళిన రోజు లేదు. సో మీరందరూ కూడా వచ్చి మంచిగా చూసి కలెక్షన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. థ్యాంక్ యూ. కస్టమర్లా ఉండము, సొంత దానిలా ఫీల్ అవుతాం. శ్రీలక్ష్మీదేవి, ఎప్పుడు వస్తూ ఉంటాను. నేను రోజు కస్టమర్లా రాను, ఎప్పుడు మాకు ఇది సొంత హౌస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళు అంతా చూపించేవాళ్ళు కూడా మా ఓను మనుషులా ఉంటారు తప్పించి ఇదిగా చూపించరు. అసలు సొంత ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాం అన్నమాట. అందరూ
ఆఖరికి వాలన్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు చాలా గౌరవంగా చూపిస్తారు, గౌరవంగా మాట్లాడతారు. మాకు చాలా ఇదిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అన్నమాట. ఇది మాకు హౌస్లా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ప్రదీప్కా, మీకు ఫంక్షన్స్ కన్నా మ్యారేజెస్ కన్నా ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే మాత్రం మలబార్ గోల్డ్ డైమండ్సే. సో ఇప్పుడు మనకి ఈ 21st నుంచి 27th వరకు కూడా మనకి ఫెస్టివల్ ఆఫర్ అనేది జరుగుతుంది ఆషాఢం వల్ల. సో ఫ్లాట్ 30% ఆఫర్కి డైమండ్స్ అండ్ గోల్డ్ మీద కూడా ఉంది. సో ఈ ఆషాఢానికి మీ ఇంట్లో ఎట్లా అన్నా సరే మీ హస్బెండ్స్తో కానీ మీ తమ్ముళ్ళతో కానీ ఎలా కొనిపించుకోవాలంటే మాత్రం మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి రండి. ఇక్కడ హాస్పిటల్స్ చాలా బాగుంది, రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ చాలా ఓపిక్ గా చూపిస్తున్నారు కస్టమర్స్ కి కూడా. సో విచ్చేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ తులసి. మేము ఎప్పుడు మలబార్కే వస్తూ ఉంటాము. యాక్చువల్లీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అనమాట. ఫ్లాట్ 30% ఆఫర్ నడుస్తుంది. సో ఎవరైనా అందరూ వచ్చి కొనుక్కోండి ప్లీజ్. మా మమ్మీ ఎప్పుడు మలబార్కే వస్తూ ఉంటారు. మా ప్రతి ఒక్క గోల్డ్ ఐటమ్ మలబారే. ఇప్పుడు నేను వేసుకున్న గోల్డ్ కూడా బాగాలేదంటే వెంటనే వేరేవి చూపిస్తానే ఉన్నారు. కొత్త కలెక్షన్ ఇచ్చారు. 30% ఆఫర్ నడుస్తుంది గోల్డ్ అండ్ డైమండ్స్ లో. ప్లీజ్ డూ విజిట్ ఇట్. సో అందరికీ నమస్కారం అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢం సేల్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆషాఢంలో వచ్చేసి మనకి గోల్డ్ మీద ఫ్లాట్ 30% ఆఫ్ ఉంది, గోల్డ్ అండ్ ప్రీషియస్ ఆర్టికల్స్ మీద. అలాగే డైమండ్స్ మీద డైమండ్స్ 1 నెలలో అప్ టు 30% ఆఫర్ అనేది ఉంది. సో ఈ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అలాగే ఈ ఆఫర్ లాంచింగ్కి మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పిలవగానే వాళ్ళు ఆర్డర్ జరిగింది. సో వాళ్ళ చేతి మీదకి ఈ ఆఫర్ లాంచింగ్లో పెట్టాం. సో చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది. సో అందరికీ అందుబాటులో విధంగా మనం పెట్టామన్నమాట. సో మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లస్ ఈ షోకి మన పిలవగానే ఆదరించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఇది సపోర్ట్ మాకు ఎప్పుడు అలాగే ఉండాలి మేడం. థ్యాంక్ యూ. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కాకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. పేదలకు మెరుగైన సత్వర వైద్య సేవలు అందజేయడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వంతో పాటుగా ప్రైవేటు వైద్యశాలలో సైతం మెరుగైన వైద్య సేవలు పేదలకు ఉచితంగా అందజేయడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో ఒమేగా అను హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం మొత్తం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యమన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్యాలకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందిస్తున్నామని వివరించారు. పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందే విధంగా కార్డియాలజీ, నెఫ్రాలజీ, లంగ్స్ చెకప్, బీపీ, షుగర్, మహిళలకు గర్భసంచి వంటి చెకప్లు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. టీడీపీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు కె రవికుమార్ మాట్లాడుతూ ఒమేగా అను హాస్పిటల్స్, అను గ్రూప్స్ ఆసుపత్రుల సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా నివసించేటువంటి పేదవారు ఉన్న ప్రాంతాలలో ఈసీజీ చెకప్ పరీక్షలు నైపుణ్యం కలిగినటువంటి వైద్యులచే నిర్వహించి అవసరమైన వారికి హాస్పిటల్కు పంపించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తున్నారని, ఇటువంటి మంచి అవకాశాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరంలో ఒమేగా అను ఆసుపత్రి ఏజీఎం భానుప్రసాద్, వైద్యులు హరీష్, నాగేశ్వరరావు, రవికిరణ్, ఫిలిప్ తదితరులు పాల్గొని బీపీ, షుగర్, గుండె సంబంధిత సభ్యులు సాధారణ వ్యాధులకు వైద్య సేవలు అందజేశారు. ఈసీజీ ఏకో పరీక్షలు కూడా నిర్వహించారు. ఈరోజు రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. ప్రతి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్య పరీక్షలు కానీ వైద్య సేవలు కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళకి అటు కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, లంగ్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే మహిళలకి
గర్భసంచులు తీసేయటం కానీ ఇలా అనేక ఏ అవసరం వచ్చిన అనారోగ్యం పేదవాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి అందిస్తూ ఉంది. 64వ డివిజన్లో ఈ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే గారు బోండా ఉమాశ్వర గారి ఆదేశాల మేరకు ఒమేగా అండ్ అను హాస్పిటల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూషన్ అవుతుంది. ఏజిఎం మార్కెటింగ్ ఒమేగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ నుంచి ఒమేగా అను హాస్పిటల్స్ తరఫున ఒక గుండె డాక్టర్ గారు వచ్చారు. గుండెకి సంబంధించి ఈసీజీ, గుండె రక్తనాళాల పరీక్ష, ఎక్కువ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పరీక్షల్లో ఎవరికైనా సరే గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయని తెలిసినట్లయితే వారిని ఇక్కడ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా మన హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా జనరల్ మెడిసిన్కి సంబంధించి డాక్టర్ రవికిరణ్ గారు వచ్చారు, గుండెకి సంబంధించి డాక్టర్ ఫిలిప్స్ గారు వచ్చారు, అట్లాగే ఎముకలకు సంబంధించి డాక్టర్ నాగేశ్వర గారు, ఇంకా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోగేష్ గారు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి వచ్చారండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ క్యాంపును వినియోగించుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇంకా హాస్పిటల్లో ఐపీ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందండి. సో ఈరోజు ఇక్కడ క్యాంపు సందర్భంగా ఇక్కడ అందరికీ బీపీ కానీ షుగర్ కానీ దానికి సంబంధించిన ఇబ్బందులు కానీ వాటిలన్నిటికీ ఉచితంగా చూడబడుతుంది. దాంతోపాటు మందులు కూడా ఇస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే షుగర్ కానీ బీపీ కానీ చిన్నదే కదా అని సమస్య మాత్రం వదిలేయకుండా దానికి పరిహారం అంటే కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం, షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో కన్నుకు సంబంధించిన సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు అన్నిటిని కొంచెం త్వరగా అరికట్టుకోవచ్చు అన్నమాట. సో ఏంటంటే దాంతోపాటు కార్డియాలజీకి సంబంధించిన సంబంధాలు కూడా ఉంటాయి అన్నమాట, అంటే షుగర్ వల్ల. సో అలాంటి కార్డియాక్ విభాగం కూడా ఇక్కడ ఉంది. సో వాళ్ళు కూడా ఈసీజీ కానీ ఈకో కానీ అన్ని చేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్ది మందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లుగా సుభాష్ శుక్లా పేర్కొన్నారు. ISS లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28 గంటల ప్రయాణం తర్వాత ISS చేరుకున్న సుభాష్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగాము కావడం విశేషం. In order to advance human space exploration and scientific research, symbolizing international cooperation. So from this moment, you are also a part of Expedition 73. And once again, welcome aboard. And I will pass the microphone to Action Force Commander Peggy Whitson. Thank you so much, Tak, and for the 73 crew as well. We appreciate being invited in. You guys are exceptional hosts, and hopefully you'll think we're exceptional guests at the end of a couple of weeks. But we're looking forward to getting a lot of work done with you guys, and I really appreciate all the support you've provided to us in advance of actually even getting here. I think that's very unique and special about you. And the best part about being a commander on a mission with all rookies is you get to watch the rookies go through it for the first time. And it helps you remember some of the things you went through the first time. But it also, it's just very special to get to relive the experience again through these guys. And so I'd like to give these guys their astronaut pins. So we'll start with Shubhanshu Shukla, astronaut number 634. Wow. Yeah. Thank you, Peggy. So I am number 634. That's a privilege. No, but to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now.
It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. It is something to look forward to as such. But the minute I entered the International Space Station, and you guys, this crew, you just made me feel so welcome, as if you literally opened your doors, like your house doors for us. That's true. So, but it was fantastic. I feel even better. Whatever expectation I had of coming here, they were surpassed by the view. Of course, that's the big part of it, but by you guys as well. So thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very, very confident that the next 14 days are going to be amazing. Doing, as you said, advancing science and research and working together. Thank you so much. And number 635. Slavosh Uznanski. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాల వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి తొలిసారిను దేవస్థాన సిబ్బంది అర్చకులు సమర్పించారు. అమ్మవారికి మొదటి ఆషాఢ మాస సారి సమర్పించడం పట్ల దుర్గగుడి ఓ సీనానాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఆషాఢ మాసం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే సారి సమర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మకు ఆలయ ఈవో సీనానాయక్ ఆషాఢ మాసం తొలిసారెను అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారి సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు, అమ్మవారికి పట్టు వస్త్రాలను భక్తి పూర్వకంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ భక్తులు అమ్మవారికి సారి సమర్పిస్తారన్నారు. తెలంగాణ నుండి అమ్మవారికి 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని, ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శైకామరి ఉత్సవాలు జరుగుతాయని, ఆషాఢ మాసం నెల రోజుల ఇంద్రకీలాద్రిపై సార సమర్పణ ఉత్సవాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా వారాహి నవరాత్రులు కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గమ్మకు ఆషాఢ మాసంలో సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ రోజు నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి నందు ఒక మంచి వాతావరణం, భక్తి వాతావరణంతో యుక్తంగా ఈరోజు అమ్మవారికి సారే సమర్పణ అనేది నా నుంచి ప్రారంభమైనందుకు అదృష్టంగా భావిస్తూ సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఈ పవిత్ర సారే సమర్పణకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి జూలై 24వ తారీఖు దాకా ఈ యొక్క పవిత్ర సారే సమర్పణ, ఆషాఢ మాస సారే సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా మనకు వారాహి నవరాత్రులు అనేది జూలై 4వ తారీఖు దాకా, అంటే ఈ 9 రోజులు కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మనకు జూలై 8, 9, 10 ఈ 3 రోజులు కూడా శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి, సారే సమర్పించుకోవడానికి వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం తరపు నుంచి దేవస్థాన అర్చకులు, వేద పండితులు, ఉద్యోగస్తులు మేమందరం కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. తప్పకుండా మీరందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోండి, మీ మొక్కులు తీర్చుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంచామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మంత్రివర్యులు, మా అందరికీ కూడా
రాష్ట్ర ప్రజలందరి తరపున నన్ను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇస్కాన్ విజయవాడ శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహా మహోత్సవం జూన్ 27వ తేదీన ప్రారంభమవుతుందని మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ తెలిపారు. ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. ఈ మహోత్సవం పురస్కరించుకుని భవానీపురం సితారా గ్రౌండ్స్ లో రథయాత్ర మేళ జరుగుతుందని అన్నారు. రామలింగేశ్వర్ నగర్ లో ఉన్న ఇస్కాన్ మందిరంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి రథయాత్ర మహా మహోత్సవంకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హృదయాలను హత్తుకునే విధంగా రథయాత్ర మేళా జరుగుతుందని వివరించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇస్కాన్ భక్త బృందంతో హరినామ సంకీర్తనలు ఉంటాయన్నారు. రథయాత్ర మరియు మేళాలలో 1,50,000 మంది భక్తులకు ప్రసాద వితరణ అందించనున్నామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర అనుభవాన్ని మన విజయవాడలో పొందే అద్భుత అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరము శ్రీ జగన్నాథ్ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్రగా మన రథయాత్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుగాంచింది. సో ఈ సంవత్సరము మన రథయాత్రని అమరావతి రథయాత్రగా మేము నామకరణం చేశాము. ఎందుకంటే రథయాత్ర అనేది ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు చేస్తుంది కాబట్టి అమరావతి నేమ్ ఆల్ ఓవర్ తీసుకెళ్లాలని ఒక సంకల్పము. మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఈ ఈవెంట్ని స్పిరిచువల్ టూరిజంగా ప్రమోట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే దీన్ని స్పిరిచువల్ టూరిజం కింద మేము ప్రమోట్ చేస్తున్నాం ఈసారి. కాబట్టి చాలా వినూత్నంగా చేశాం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. ఈ రథయాత్ర ఈ నెల 27వ తేదీ అనగా రేపు మధ్యాహ్నము 1 గంట నుంచి సితారా గ్రౌండ్స్ మీదుగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సో తర్వాత 1 గంట నుంచి 2:30 వరకు వివిధ కార్యక్రమాలతో ప్రారంభించి రథ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యి 2:30 నుంచి 6 గంటల వరకు సుమారు 3.5 hours 6 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సితారా గ్రౌండ్స్ నుంచి స్వాతి థియేటర్ మీదుగా భవానీపురం మీదుగా చివరికి సీతమ్మ వారి పాదాల దగ్గర చేరుకుంటుంది. సంతోషం. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రథయాత్ర జరుపుకుంటున్నారు. అదేవిధంగా రేపు 27వ తారీఖున ఈ కార్యక్రమం సితారా గ్రౌండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అనేక వేల మంది భక్తులతో రథాన్ని లాక్కుంటూ సీతమ్మ వారి పాదాల దాకా రావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చిన్నగా చేశారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి వివిధ కళాకారులందరినీ పిలిచి కార్యక్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇస్కాన్ వారు. దీనిలో ప్రజలు కూడా ప్రతిరోజు 50,000 మంది దాకా వచ్చి విజిట్ చేసి ఇదంతా దర్శనం ఇదంతా మంచి చెడులో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే ఈ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని బెజవాడ, అమరావతి, గుంటూరు ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తన న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమని ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు బాబు ఫక్రుద్దీన్ అన్నారు. కార్మికుల సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాల్లో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికులు ఆందోళన 51వ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కార్మికులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఫక్రుద్దీన్ మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, ఫ్లాక్స్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ నగర ఉపాధ్యక్షులు జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 2022లో గత ప్రభుత్వం అందరికీ ఉన్న జీతాలు సమానంగా ఉన్న జీతాలని మాకు అన్యాయం చేసి ఒకరికి మాత్రం జీతాలు పెంచి మాకు పెంచని పరిస్థితి, అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం. ఆఖరికి విధి లేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందని చెప్పి ఏ రకంగా అయితే ఆ ప్రభుత్వానికి 11 సీట్ల వరకు మేము తీసుకెళ్ళామో అలాగే మీకు కూడా అలాగే మేము ఈరోజు ఓట్లేసి మీకు కూడా 163 సీట్ల వరకు తెచ్చాం. మనం ఎందుకు తెచ్చామంటే మీరు అన్యాయం చేశారు కాబట్టి. ఇప్పుడు మీరు వాళ్ళ పంతారోలో వెళ్తున్నారు. ఇక మేము కూడా నిర్ణయం తీసుకుంటాము. తొందరలో రాబోయే ఎన్నికలు దండిగా ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, బహుశా స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. దాదాపుగా మళ్ళీ తీసుకుంటే జమిలీలు కూడా తొందరలో వస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మా కార్మికులు అంటే ఏంటో మేము చూపిస్తాం. దయచేసి ఇప్పటికైనా 51 రోజు అవుతా ఉంది. ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ చరిత్రలో ఇంతవరకు 51 రోజు సమ్మె చేసిన దాఖలాలు అయితే మాకు కనపడలేదు. మేము మా కడుపు కాలి రోడ్డు ఎక్కాం. మేము ₹1,00,000 మిమ్మల్ని అడగలే, 50,000 అడగలే. కనీస వేతనం కేవలం 29,200 రూపాయలు అడిగాం. ఎలాంటి కనీస వేతనం? ఆఖరికి నువ్వు ఇచ్చిన దీనికంటే తక్కువ వేతనం మీ ప్రభుత్వంలోనే లేదు. ఎంత ఉంది కనీస వేతనం? 26,200 రూపాయలు ఉంది. మిగతా దానికి అవి ఇవి కలుపుకుంటే 29,200 రూపాయలు. అది మాత్రమే అడిగాం మేము. అది ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవంట. కానీ ఇదే రాష్ట్రం అంతా మేము సమ్మెలో కూర్చుంటే పోటీ కార్మికుల్ని బయట వ్యక్తులను తెచ్చి 1000 రూపాయలతో 12 రూపాయలతో చూపిస్తారు. 1200తో మీరు పని చేపిస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా తీసుకుంటే ఒక్కొక్కడికి 36,000 రూపాయలు మీకు ఇచ్చేకి ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి. మాకు 22,000 రూపాయలు అడిగితే ఇవ్వడానికి లేకుండా మీ దగ్గర డబ్బులు. ఇది ఎక్కడి న్యాయం? అందువల్లే రానున్న రోజుల్లో మేము ఇప్పటి వరకు ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ ఎక్కడ కూడా మా ఇంజనీరింగ్ కార్మికుల తరఫున నీటి సమస్య రానివ్వకుండా, వీధి దీపాల సమస్య రాని కూడా పాల్గొన్నాం. కాకపోతే మీరు కానీ ఈరోజు కానీ రేపటి లోపల కానీ మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని చర్చలకు పిలిచి మా కోరికలు ఏవైతే దాన్ని తీర్చనీయడలా మేము రేపటి నుండి తీసుకోబోయే నిర్ణయాలు ఖచ్చితంగా మీరే దీనికి బాధ్యత వహించాలా. కాబట్టి మీరందరూ దయచేసి మా ఈ కోరికలు తీర్చగలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వే ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మధుబాబు అన్నారు. గ్రామ సర్వేయర్ల సమస్యలపై అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపలేదని అన్నారు. సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో గ్రామ సర్వేలంతా ఆందోళన బాటపడతారని తెలిపారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే నిరావధిక అధ్యక్షులకు సిద్ధం అవ్వాల్సి వస్తుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ సర్వే ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ లో 2వ రోజు గురువారం రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సర్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. గత 3 సంవత్సరాల నుండి పలుమార్లు ఎన్నోసార్లు సమస్యలను ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కరించలేదన్నారు. కనీస విద్యార్హత డిప్లొమాగా సవరిస్తూ టెక్నికల్ జాబ్ చేస్తున్న గ్రామ సర్వేయర్లకు టెక్నికల్ పే స్కేలు అమలు చేయాలన్నారు. అన్ని జిల్లాలలో సీనియారిటీ లిస్టులను వెంటనే పబ్లిష్ చేయాలని, అర్హత కలిగిన వారందరికీ పదోన్నతులు వచ్చేలా సర్వీస్ రూల్స్ లో మార్పులు చేయాలన్నారు. అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు సౌందర్య మాట్లాడుతూ బదిలీల ప్రక్రియ జీవో ఎంఎస్ నెంబర్ 5లో స్థానిక మండలం నిబంధన సవరిస్తూ అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలన్నారు. గ్రామ సర్వేయర్ల సంఘం తెలిపిన సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలిపారు. ఈరోజు 3 రోజుల పాటు విలేజ్ సర్వేయర్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ వారు రాష్ట్రానికి ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రానికి ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత కూడా ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వట్లేదు సచివాలయ ఎంప్లాయీస్కి. ఎవరు ఏంటి, సర్ప్లస్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, మిగిలిన వారిని ఏ డిపార్ట్మెంట్లో మ్యాచ్ చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు మేము జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మరియు జిఎస్డబ్ల్యూఎస్ మంత్రివర్యులకు కూడా మేము విన్నపించుకున్నాము. కానీ ఎవరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. రేపటి నుంచి ర్యాషనలైజ్ ప్రక్రియ మొదలు పెడతాము, ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తూ అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రక్రియ మొదలు పెట్టట్లేదు. అందరూ అయోమయాలు ఉన్నాము. దాదాపు 130,000 మంది సచివాలయం ఎంప్లాయీస్ అందరూ గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ రావట్లేదు. దానికి నిరసనగా మీ అందరం 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష అనేది విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో చేపట్టడం జరుగుతుంది. దీనికి దాదాపుగా 26 జిల్లాల విలేజ్ సర్వీస్తో పాటు ఇతర సచివాలయ సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మేము కోరుకుంటుంది ఏంటంటే రాష్ట్రాల ప్రక్రియ మొదలుపెట్టే ముందు అన్ని సచివాలయ సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పరచుకొని చట్టాన్ని గైడ్లైన్స్ ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా జీవో నెంబర్ 5లో మీరు ఇచ్చున్నారు సొంత మండలాల్లో ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, పక్క మండలాలు బదిలీ అవ్వాలని కోరడం జరుగుతుంది.
ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల తరపున నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేనికంటే మా రేషనలైజేషన్ విషయంలోనూ మాకు జరిగే ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మాకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈ క్లారిటీ ఇచ్చి మాకు ప్రమోషన్లు ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని, అదేవిధంగా నేటివ్ మండలాల్స్లో పోస్టింగ్స్ కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి కూడా మేము చేస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని అందరూ యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ ఇచ్చి మమ్మల్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. అంతేగాని దీన్ని వేరే విధంగా తీసుకోకుండా శాంతియుతంగా అందరూ కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేయాలి అని అనుకుంటున్నారు. సో దాన్ని అందరూ తెలుసుకొని దానికి సంబంధించిన సొల్యూషన్ మాకు ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో గురువారం భేటీ అయిన వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా లోపాలపై గవర్నర్ కు ఫిర్యాదు. సింగయ్య మృతిపై రాజకీయాలు వివరించిన వైఎస్ఆర్సీపీ నేతలు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపిన విశాఖ వాతావరణ కేంద్రం. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ. ఆషాఢ శారీస్ సమర్పణ మొదటి రోజైన గురువారం నాడు ఇంద్రకీలాద్రికి చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మరియు కుటుంబ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.